లూకా రాసిన సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగం, ఈ 15వ అధ్యాయం అంతా కూడా 3 ఉపమానములతో ఇది ముగించబడ్డది. 3 ఉపమానాలతో ఈ 15వ అధ్యాయం ముగించబడ్డది. మొదటి ఉపమానంలో నోరు లేని గొర్రెతో ఈ ఉపమానం పోల్చబడ్డది. నోరు లేని గొర్రెతో. రెండవ ఉపమానంలో చలనం లేని నాణ్యంతో ఉపయోగించబడ్డది. రెండవ దాంట్లో చూడండి, 9వ వచనం నుంచి 8వ వచనం నుంచి చలనం లేని నాణ్యం. నాణ్యానికి ఏముండదు, విలువ ఉంటుందేమో కానీ దానికి ఏం లేదు, చలనం లేదు. అది ఆడబడితే దానికి అదే ఏది దగ్గరికి రాదు, చలనం లేని నాణ్యంతో. మూడవ ఉపమానము బుద్ధి లేని కుమారుడితో. మూడవ ఉపమానం బుద్ధి లేని కుమారుడితో. నోరు లేని గొర్రె, చలనం లేని నాణ్యం, బుద్ధి లేని కుమారుడు. నిజంగా ఈ 3 స్వభావాలు మన దగ్గర ఉన్నాయండి. అరే వాళ్ళు స్వాభావికంగా అటువంటి వారే అని ప్రభువు విడిచిపెట్టలేదండి. వీడు ఫలానా, వీడు మూగివాడు, వీడు అంతే, వీడి లైఫ్ ఎండ్ అని ప్రభువు విడిచిపెట్టలేదండి. అరే వీడికి చలనం లేదు అని ప్రభు విడిచిపెట్టలేదండి. అరే వీడికి బుద్ధి లేదు ప్రభు విడిచిపెట్టలేదండి. మనలాంటి వాళ్ళ కోసమే ఆయన వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడండి. మనల్ని రక్షించినాడండి. మన బాధ్యత, నోరు లేని గొర్రెలంగా ఆయన మన బాధ్యతను తీసుకున్నాడండి. చలనం లేని నాణ్యంగా మనం ఉండగా మనలను ఆయన వెదకి తీసుకొని మన విలువను మనకు దయచేశాడండి. మనకు విలువ ఇచ్చినాడండి. మనకు విలువ ఇచ్చాడు. అందుకనే 84వ కీర్తనలో ఏమని రాయబడిందంటే, పిచ్చుకలకు నీ బలిపీఠం వద్ద నివాసం దొరికెను. ఏం దొరికిందంట? నివాసం. పిచ్చుకలంటే లోకంలో అన్నిటికీ విలువ ఉంది, పిచ్చుకలకు విలువ లేదండి. విలువ లేని వాటికి బలిపీఠం వద్ద నివాసం కలగజేయడం గొప్ప విలువ. ఆ విలువ ఇచ్చాడండి మనకు. అమూల్యమైన రక్తం చేత మనలను ఆయన పాపాన్ని క్షమించేశాడండి. మన విలువ అమూల్యం. ప్రభునందు పిల్లరా, పోయిన నాణ్యానికి దేవుడు తన విలువను మనకు అనుగ్రహించినాడండి. బుద్ధి లేని వాళ్ళం ఎట్లా అంటే, మనము ప్రభువును విడిచిపెట్టి లోకంలో సంచరిస్తున్నామండి. అందుకనే బుద్ధి వచ్చినప్పుడు, బుద్ధి రావడానికి దేవుని వాక్యం వినాలి అండి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ సందర్భాలు చెప్పవలసినటువంటి సందర్భం ఏమిటా అంటే, చూడండి 15వ అధ్యాయం 1వ వచనంలో, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా. ఎందుకు వస్తున్నారంట ఆయన దగ్గరికి? ఎందుకు వస్తున్నారంట? చూడండి, సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినటానికి. అవునండి, సుంకరులు అంటే ఎవర్రా అంటే ఆ పన్ను వసూలు చేసేటువంటి వాళ్ళు ప్రజల చేత ఎక్కువ అసహింపబడుతున్న వారు. కనికరం వాళ్ళకు ఉంటే వాళ్ళు పన్నులు వసూలు చేయలేరు. చాలా కఠినంగా ప్రవర్తించేటువంటి వారు. అటువంటి వారిలో పాపాన్ని గూర్చిన భీతిని బట్టి వాళ్ళు ప్రభు బోధన వినడానికి ఆశతో వస్తూ ఉన్నారండి. ఈరోజు మనం దేవుని మందిరానికి చేరి వచ్చాం. మందిరం అంటే బిల్డింగ్ కాదండి, మందిరం అంటే మనమే. ఆయన సన్నిధికి మనం రాగా ఎందుకు వచ్చాం? మనలో ఏదో కొరత, ఆ కొరత, ఆ ఆదరణ, ఆ నెమ్మది మన జీవితాలకు రావాలంటే దేవుని వాక్యమే ఆధారం అండి. దేవుని వాక్యం తప్ప. 119వ కీర్తనలో కీర్తనాకారుడు అంటున్నాడు, నా ప్రాణము మంటిని హత్తుకొని ఉన్నది, నీ వాక్యము నన్ను బ్రతికించెను.
నా ప్రాణము. ఇప్పుడు మనం లోకం విషయాలు ఆలోచన చేస్తే బ్రతకాలని ఏ ఒక్కరికి అనిపించదండి. అందరూ ఏమనుకుంటారు, చచ్చేదేమే ఈ లోకంలో. ఎందుకంటే ప్రేమ కనపడదు, కనికరం కనపడదు, అన్యాయమే కనపడుతుంది, స్వార్థమే కనపడుతుంది. ఏమండి, ఎక్కడికి వెళ్ళినా, ఏ పరిస్థితులకు వెళ్ళినా ఇవే మనకు కనపడేది. మనుషులు ఏమనుకుంటారు, బతికేదనుకంటే ఏమి చచ్చేదే మేలు అనుకుంటారు. నా ప్రాణము మంటిని హత్తుకొని ఉన్నది, నీ వాక్యము నన్ను బ్రతికించెను. అంటే ఒక మనుష్యుడు నిలవాలి లోకంలో అంటే దేవుని వాక్యం తప్ప ఇంకొక ఆధారం లోకంలో లేదండి. దేవుని వాక్యమే. వాక్యము మనలను అన్ని సమయాల్లో నిలవబెడుతుందండి, అది ఎటువంటి పరిస్థితి అయినా. అందుకనే వాక్యాన్ని మనం శ్రద్ధగా వినేటువంటి వారుగా ఉండాలి. కనుక ప్రభునందు పిల్లరా, మన జీవితాలు కూడా మంటిని హత్తుకున్నటువంటి జీవితాలు. అయితే వాక్యం చేత మనం బ్రతికింపబడ్డాం. వాక్యం ఈ రోజు వరకు ప్రభు అంటున్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. మనమేమనుకుంటున్నాం, రొట్టె లేకుంటే మనం బ్రతకలేం అనుకుంటున్నామా లేదా? కానీ ప్రభు ఏం చెప్తున్నాడు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని. ఎట్లా చెప్తున్నాడు ఆ మాట? ఎట్లా చెప్తున్నాడు? ఆయన 40 దినాలు అరణ్యంలో ఉండి ఆహారం తిన్నాడా? నీళ్లు తాగినాడా? మరి ఎట్లా ఉన్నాడు ఆయన? ఎట్లా ఉన్నాడు? ఆ తండ్రి అయిన దేవుడు కుమారుడితో మాట్లాడుతూ ఉంటుండగా ఆ మాటల వలననే ఆయన బ్రతికాడండి. అందుకనే ప్రభువు అరణ్యంలో నుంచి బయటికి వచ్చిన వెంటనే మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోట. అంటే ఏది ముఖ్యం? మీ జీవితాలకు, మన జీవితాలకు దేవుని వాక్యమే ప్రాముఖ్యం. వాక్యం పైన ఆధారపడటమే మనం బ్రతికి ఉండటం. మనకు అన్నం లేకపోతే, ఒక పూట అన్నం లేకపోతే ఎట్లా నీరసించిపోతామో పోతున్నాం కదా. కానీ వాక్యం లేకుండా మనం ఎట్లా ఉంటున్నాం ఆలోచన చేయండి. వాక్యం లేకోకుండా, అందుకనే నియామ కూడికలకు ఆశతో, ఆకలితో పరుగున మనం వచ్చేవారుగా ఉండాలండి. వాళ్ళు కూడా సుంకరులు, పాపులు ఆ నిలవబడ్డానికి వారు వచ్చి ఉన్నారండి. సుంకరులు అంటే చాలా ధనవంతులే, వాళ్ళ ధనాన్ని బట్టి వారికి ఆశ లేదు. ఏమండి, ఎందుకంటే ఎంత ధనం సంపాదించినా ఒకరోజు మనం విడిచిపెట్టాల్సిందే. ధనము మోసకరమైందని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. దేవుని వాక్యమే ప్రశస్తమైనది. నీ వాక్యమే సత్యం, నీ వాక్యమే సత్యం. ఇంకా మిగతావంతా కూడా అబద్ధమే, నీ వాక్యమే సత్యం. ఆ వాక్యాన్ని మనం హత్తుకొని ఉన్నటువంటి వారుగా ఉండాలి. వాక్యం లేకపోతే లోకంలో మనం బ్రతకలేమండి. వాక్యం లేకపోతే ధైర్యం ఉండదు, వాక్యం లేకపోతే ఆదరణ ఉండదు. అయితే ఈ వాక్యాన్ని వ్యతిరేకించేవారు కొందరు ఉన్నారండి. చూడండి ఆ మాట 15వ అధ్యాయం 2వ వచనంలో చదవండి. పరిసయ్యులను చాలా సనుక్కున్నారంట. ఏమండి, ఇతను చూడండి, ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు. పరిసయ్యులు అంటే ఎవరు? ప్రత్యేకంగా ఉండేటువంటి వారు, ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించేటువంటి వారు. శాస్త్రులు అంటే ఎవరు? వారు బోధించేటువంటి వారు. దేన్ని బోధించేవారు? ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇతను పాపులను చేర్చుకొని వారితో కలిసి భోజనం చేస్తూ ఉన్నాడు అని వారు చాలా సనుగుకుంటున్నారు. వారితో కలిసి భోజనం చేస్తూ ఉన్నాడే, ఏంటిది? వాళ్ళు సనుగుకోవడం ఎట్లా? ఎవరికైనా అర్థమవుతుందా? సనుక్కోవడం హృదయంలో, వాళ్ళు హృదయంలో సనుక్కుంటుంటారు. కానీ ఎవరు గ్రహించినారు? పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలను ఎరిగినటువంటి వాడు. ఆయన గ్రహించి మనకు సమాధానం చెప్తున్నారు. వాళ్ళు చాలా సనుక్కుంటున్నారు, వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకు ఎందుకు వాళ్ళకి ఇష్టం లేదు? పరిసయ్యులు ఏమనుకుంటున్నారంటే, మేమే దేవునితో సంబంధం కలిగిన వాళ్ళము, పరలోకం మాకే, ఇక అన్యజనులుగా పుట్టిన వీరితో కానీ
ధర్మశాస్త్రము పఠించకుండా జీవించే వారితో కానీ దేవునికి సంబంధం ఉండదు. దేవునికి సంబంధం మేమే. ఎవరైనా మా ద్వారానే ప్రభు దగ్గరికి రావాలా, మా బోధలు వినే వారు జీవించాల. వారి బోధలు వినే వేరే ఈయన బోధ చేస్తూ ఉంటే వాళ్ళకి చాలా బాధ కలుగుతా ఉంది. అందరూ అక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి రావాలా? మా దగ్గరికి రావాలా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, పరిసయ్యులు శాస్త్రులు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు పాప భారంతో వాళ్ళు వారు వీరి దగ్గరికి వస్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు చేసిన పాపాలకు వెలకట్టి, దో మీ పాపానికి పరిహారం ఇంత చెల్లించాలా మీరు, ఏమండి అదుగో మీరు ఇంత నిష్ఠగా ఉండాలా. వీరు మాత్రం ఏం చేయరు, వీరు దశంభాగాలు ఇయ్యరు. కానీ వారితో ఏం చేస్తున్నారు, మీరు దశంభాగం ఇవ్వాలా, ఇవ్వకపోయినందుకే మీకు నష్టం కలిగింది. ఇటువంటి బోధలు చేస్తూ అసలు మీకు పాపక్షమాపణనే లేదు అని బోధలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. అటువంటి సమయంలో మన ప్రభు ఏమన్నాడంటే, ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. వాళ్ళ ప్రయాసం ఏంటి? పాపం పోగొట్టుకోవడానికి ఏదేదో ప్రయాసపడుతున్నారు వాళ్ళు. ఆ ప్రయాసను ఈ శాస్త్రులు పరిసలు ఎక్కువ చేస్తున్నారు. లేని దాన్ని ఉన్నట్టుగా చెప్తున్నారు, ఉన్నదాన్ని లేనట్టుగా చెప్తున్నారు. ప్రజలు ప్రయాసపడిపోతున్నారు, కానీ వాళ్ళ పాపము పోయిందన్న రుజువు వాళ్ళకు లేదు. అందుకనే ప్రభు వారితో ఒక పిలిపించాడు. ఏం పిలిపించాడంటే, ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు అక్కడ విశ్రాంతి కలగదు. ఇదిగో ఈ బోధ వలననే మీకు విశ్రాంతి కలుగుతుంది. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తా. పాపం పోవడానికి మనం ఏమి చేయాల్సిన అవసరం లేదండి. పాపం పోవడానికి సులభం ఏమంటే, పాపం కొరకై మరణించిన మన ప్రభు అయిన యేసు క్రీస్తును విశ్వసించడమే, ఆయన పునరుద్ధానాన్ని అంగీకరించడమే సులువండి. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఓ అట్లా కాదు, మీరు ఇట్లుండాలా, ఈ విధమైన ఏర్పాటు చేయాలా, ఓ మీరు ఈ విధంగా జీవించాలా, అన్నాలు తినకూడదు, నీళ్లు తాగకూడదు, ఇట్లాంటివి చెప్తా ఉన్నారండి. అందుకని ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే, ఆ బోధలన్నింటిని బట్టి విసిగి ఎక్కడికి వస్తున్నారు, ప్రభు బోధకు ఆకర్షితులై వాళ్ళు వస్తున్నారు. వీళ్ళకి అది నచ్చలేదండి, వీళ్ళకి అది నచ్చలేదు. అమ్మా అయ్యా, దేవుని వాక్యాన్ని మనం ఆసక్తితో వచ్చి వినేవారుగా ఉండాలి. యూట్యూబ్లలో చూసేవారుగా కాదండి, వచ్చి వినేవారుగా ఉందాం. 3వ వచనం నుంచి చదువుకుందాం. అందుకు ఆయన వారితో వాటిలో ఒకటి తప్పిపోయిన అతడు 99 తప్పిపోయినది దొరకు వరకు దానిని ఎదుటగా వెళ్ళడా. అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన ఉద్యోగం మీద వేసుకుని వచ్చి తన స్నేహితులను కొడుకు వారిని మీరు నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా దొరికినదని వారితో చెప్పారు కదా. అటువలే మారు మనసు అక్కడ లేని 99 మంది నీతిమంతుల విషయమై సంతోషము కంటే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై. ఇక్కడ కంపారిజన్ చూసుకుందాం. వాళ్ళు నీతిమంతులే కానీ వాళ్ళకు మారు మనసు అక్కర్లేదంట. ఇంకొకడు పాపే కానీ వాడికి ఏం అవసరం అంట? ఎవరంట నీతిమంతులుగా తీర్చబడేది? నీతిమంతులు అంటే వాళ్లకు ఉపమానం చెప్తున్నాడు. మీలో ఎవరికైనా 100 గొర్రెలుంటే తప్పిపోయిన గొర్రెను విడిచిపెడతారా? మీరు వెతికి దాన్ని తెచ్చుకుంటారు కదా, చాలా సంతోషపడతారు కదా అని చెప్తూ, ఇదిగో మారు మనసు అక్కర్లేని 99 మంది కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై ఎక్కడ సంతోషం అంట? ఎక్కడ అంటే సంతోషం? పరలోకంలో ఆనందం అండి. ఎప్పుడైనా మీరు దేవుని సంతోషాన్ని గురించి ఆలోచన చేసినారా? దేవుడు ఎట్లా సంతోషిస్తాడని ఎప్పుడైనా ఆలోచన చేసినారా? ఎప్పుడైనా ఆలోచన చేసినారా? ఎప్పుడు మన సంతోషమే, మన సంతోషం కోసమే దేవుని దగ్గరికి వస్తున్నారు.
కానీ దేవుని సంతోషం ఏంటో మనం ఎప్పుడైనా ఆలోచన చేసి ఉన్నామా? ఏమండి, ఒకని ప్రవర్తనను బట్టి ఆయన ఆనందించేటువంటి వాడుగా ఉన్నాడు. అవునా కదా? ఒకడు రక్షింపబడేటువంటి బట్టి పరలోకంలో సంతోషం ఇది ఎంత భాగ్యమో చూడండి. పరలోకంలో సంతోషం. మనం దేవుని సంతోషాన్ని గురించి ఆలోచన చేసేటువంటి వారు 24 గంటలు వెతుకుతూ తిరుగుతుంటారండి. ఏం వెతుకుతా ఉంటారు? మీరు ఒక్క పాపిని ప్రభు దగ్గరికి తెస్తే ఎక్కడ సంతోషం అంటే ఇంకా మనం ఊరుకుండడానికి వీలవుతుందా? ఈరోజు సువార్తకు భంగపోలు అందరినీ. అంటే భంగపోయి వచ్చి సువార్త కాదండి. ఊరికే మనుషులుగా మనం కనబడతాం కానీ సువార్త సత్యం అందులో ఉండదు. ఎవరైనా సువార్త భారంతో, ఆత్మల పట్ల భారంతో పని చేయడానికి రావాలండి. ఆత్మల పట్ల భారం ఉన్న వాళ్ళు కనపడరండి. వాళ్ళు ఏదో ఒక ప్రతి పరిస్థితిని వాళ్ళు సువార్తకు అనుకూలంగా మార్చుకుంటారండి, ప్రతి పరిస్థితిని. అందుకనే దేవుని వాక్యంలో మీ సంభాషణ ఎట్లుండాలంట? ఉప్పు వేసినట్లుగా. ఉప్పు సువార్తకు అంటే మన సంభాషణలు ఏముండాలంట? సువార్త సత్యం నిలిచి ఉండాలండి. సువార్త సత్యము నిలిచి ఉండని సంభాషణ వ్యర్థమండి. వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మును మోసపరచనీయకుడి. ఏం మాటలు? ఎట్లా వ్యర్థమైన మాటలు? దాంట్లో ఏం లేదు. చెప్పాలా? ఉప్పు లేదండి. మీ మాటలు, మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాల. ఉప్పు లేకపోతే అదేం సంభాషణ? చెప్పాలా? వ్యర్థమైందే. పరలోకంలో సంతోషం కోసం ప్రయాసపడేటువంటి మనం ఎప్పుడు మీరు ఏం మాట్లాడినా అందులో ఉప్పు ఉంటుందండి, రుచిగా ఉంటుంది. ప్రభుని గురించి బోధించకుండా రుచిగా ఉండదండి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, వారితో ఈ ఉపమానం చెప్తా ఉన్నాడు. నోరు లేని గొర్రె తప్పిపోయిందండి. ఆ తప్పిపోతే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు తెలుసునా? మేమందరము నీతిమంతులం అనుకుంటున్నారు. దేన్ని బట్టి నీతిమంతులం అనుకుంటున్నారు వాళ్ళు? మేము ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాం. ఏమండి? ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా మేము తప్పక. వాళ్ళ ఆశ్చర్యం ఏంటంటే ధర్మశాస్త్రము ఎందుకు అనుగ్రహింపబడిందో వాళ్ళకి తెలియదండి. మళ్ళా వాళ్ళు ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు. చాలా ఆధిక్యతలో ఉన్నటువంటి వారు. వారికి తెలియదండి. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, ప్రభువా, జ్ఞానులకు ఈ సంగతులను మరుగుపరిచి పసిబాలులకు బయలుపరిచినందుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నానని యేసు ప్రభు వారు చెప్తున్నారు. పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు? మేము చాలా జ్ఞానం కలిగిన వారం అనుకుంటున్నారు. వాళ్ళకి సంగతులు అర్థం కావడం లేదు. ఇంకొక సత్యం ఏమరా అంటే, ప్రభు కూడా వారికి అర్థం కాకోకుండా ఉపమానాలతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళకి అర్థమై కూడా ప్రయోజనం లేదు. వారికి అర్థమై కూడా ప్రయోజనం లేదు. అందుకనే ఎప్పుడు ప్రభు ఉపమానాలను గురించి మాట్లాడేటువంటి వాడు. ఎందుకంటే అందరూ ఉన్నారు, కొందరికి అర్థం కావటం లేదు. ఉపమానం చెప్పే బదులు ప్రభు మీరే మోసగాళ్ళని చెప్పొచ్చు కదా. అది ఎవరు అర్థం చేసుకోవాలా? అది వాళ్ళే అర్థం చేసుకోవాలా. దేవుని వాక్యాన్ని మనమే అర్థం చేసుకునేటువంటి సహాయము, నడిపింపు ప్రభు ద్వారా పొందాలి అంటే మీరు ప్రార్థనాపూర్వకంగా రావాలండి. నువ్వు ప్రొఫెసర్ కావచ్చును, నువ్వు ఇంకొకటి కావచ్చును, అర్థం కావండి. ఆ ప్రార్థన సహాయం లేకుండా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం అసాధ్యం అండి. చూడండి, చదువులేని పామరులు మాట్లాడుతూ ఉన్నారు, జ్ఞానులు నోరెళ్ళ పెడుతున్నారు. ఈ జ్ఞానము పైనుండి వచ్చేదండి. చదువు లేని వారు ఎవరు చెప్పాలా వాక్యం? దేవుని తన్ను తాను ప్రభు కొరకై సమర్పణ చేసుకొని ప్రభు అనుమతించగా మాట్లాడేటువంటి వారు దేవుని బోధకులండి, ఇష్టానుసారంగా కాదండి. ఒకవేళ నీ మాటలు, నీ వాక్యం చాలా ఇంపుగా ఉండవచ్చును, అది హృదయాల్లో కార్యం చేయదండి.
అవన్నీ కూడా వ్యర్థమైన మాటలే. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, 99 నీతిమంతులు ఎంతమంది ఉన్నారంట? వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? నీతిమంతులు అనుకుంటున్నారు. అవునండి, మన ప్రభు పుట్టినప్పుడు కొందరు నీతిమంతులు ఉన్నారండి. యోసేపును గురించి ఏం రాయబడింది? మన ప్రభు మరియా యోసేపు మరియా గర్భంలో ప్రభు పుట్టాడు కదా. మరియా భర్త యోసేపును గురించి ఏం రాయబడింది? చెప్పండి, ఏం రాయబడింది? అతడు నీతిమంతుడు. అతడు నీతిమంతుడు. అవునా కదా? నీతిమంతుడికి ఎవరు కావాల్సి వచ్చింది? రక్షకుడు కావాల్సి వచ్చింది. రక్షకుడు కావాల్సి వచ్చింది. సుమయోను ఉన్నాడండి. చూడండి, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 20వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనం. అతడు ఎవరంట? అతడు నీతిమంతుడు. ఏమైనా కొదువు ఉంది ఆయనకు? ఆయన దేని కొరకు కనిపెడుతున్నాడు? రక్షకుడి కొరకు కనిపెడుతున్నాడు ఆయన. ఎందుకు? వాళ్ళ నీతి పరిపూర్ణం కావాలంటే వాళ్ళకి ఎవరుండాలా? రక్షకుడు రావాలా. ఆ నీతిమంతుడు రక్షకుడి కొరకు. అందుకనే ఇక్కడ ఏమంటారు చూడండి, 29వ వచనం, 28వ వచనం నుంచి. దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతను తన చేతులలో ఆయన ఇచ్చుకొని దేవుని ఇప్పుడు నీ మాట చెప్పిన సమాధానంతో నీ దాసుని కొనిస్తున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నేను సకల ప్రజల నీ రక్షణ నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూసి. నీతిమంతుడే ఎవరి కోసం ఎదురు చూస్తా ఉన్నాడు? రక్షకుడి కోసం. తర్వాత అన్న అని ఒక ప్రవక్త ఉంది. ఆమె ఏం చేస్తా ఉంది? 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి 7 సంవత్సరాలు పెరిమితో కాపురం చేసి 84 సంవత్సరాలు విధవరాలిగా ఉండి సుమారుగా చాలా వయసు. ఆమె దేవాలయమును విడవక కనిపెడతా ఉందండి. ఎవరి కోసం కనిపెడతా ఉంది? రక్షకుని కోసం. ఎందుకు? ఆ నీతి పరలోకానికి చేర్చబడే నీతి కాదండి. వారు నీతిమంతులుగా ఉన్నారు, వారు రక్షకుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళేం చేస్తున్నారంటే పరిసయ్యులు, శాస్త్రులు, మేము ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాం, మాకంటే నీతిమంతులు లేరు, వాళ్ళ కథ పక్కన పెడదాం. ఈరోజు మనం కూడా ఇది కొంచెం కలిపి ఈరోజు మనం కూడా మన నీతినే మనం ఆపాదించుకుంటున్నామండి. ఆయన కంటే నేనే మంచివాడిని, ఆయన కంటే నేనే మంచివాడిని, ఆయనేం మంచోడు, ఊరికే బోధ చేస్తాడు కానీ ఏం మంచోడు. మన నీతిని మనమే ఆపాదించుకుంటున్నామండి. మన నీతిని ఎవరు ఆపాదించాలా? ఎవరు ఆపాదించాలా? ప్రభు అండి. ఆయన నీతిని మనకు ఆపాదించాల కదా. కాబట్టి శాస్త్రులు, పరిసయ్యులు లాంటి మనం కూడా మన నీతి పైననే మనం ఆధారపడుతున్నాం కానీ ప్రభువును గూర్చి మనం ఆలోచన చేయటం లేదు. ఆయన దగ్గరికి మనం రావటం లేదు. ఆయన దగ్గరికి మనము రావటం లేదు. నా యుద్ధకు రండి, ఆయన దగ్గరికి రండి, మన ప్రాణాలకు నెమ్మది, మన ప్రాణాలకు నెమ్మది. మనమేమనుకుంటున్నామంటే నేను నీతిమంతులు అనుకుంటున్నాం. ప్రభువు లేని నీతి. చూద్దాం గలతీయులకు రాసిన పత్రిక
3వ అధ్యాయము 10వ వచనం. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. చూడండి, సంబంధులందరూ ఏమైనారంట? అది వాళ్ళు గ్రహించలేదండి. అది వాళ్ళు గ్రహించలేదు. ఈరోజు మనం కూడా గ్రహింపు కొరకు ప్రభుపై ఆధారపడేటువంటి వారుగా ఉండాలి. నిజమైన గ్రహింపు మనకు నెమ్మదిస్తుందండి. తర్వాత ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీయు ఏడేయుడు ఎక్కడగా ఉండని నివారణకు శాపగ్రస్తుడు అని ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయటయందు నిలకడగా ఎవరైనా ఉండగలుగుతారా? ఎవరూ ఉండలేరు. ఒకవేళ ఉన్నటువంటి వాడు కూడా ఉన్నాడు, నిలకడగా చేసినటువంటి వాడుగా ఉన్నారండి. వాళ్ళెవరు? మీకు అర్థమవుతుందా? వాళ్ళెవరు? పౌలు భక్తుడు అంటున్నాడు, నేను ధర్మశాస్త్రం వలన అనింద్యుడనై ఉంటిని అన్నాడా లేదా? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో. అంటే అనింద్యుడై ఉంటే అర్థమేమే? ధర్మశాస్త్రాన్ని తప్పక పాటించినటువంటి వాడు. ఎవరు? ఆయన ఆ పౌలు భక్తుడు ఏమంటున్నాడు? రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 21వ వచనం. కాబట్టి మేలు చేయకూడదు మాకి కీడు చేయుట కలుగుతున్నదను ఒక నియమము నాకు కనబడుతున్నది. ఇంతలో కూర్చుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు మేము ఆనందిస్తున్నాము. దాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్లు నాకు కనబడుతున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరబట్టి లోపరుచుకుంటున్నది. అయ్యో, ఎంతో నమ్మకంగా కూడా ధర్మశాస్త్రాన్ని పాటించిన శరీర సంబంధంగా బయట బాగా పాటిస్తున్నాడు, కానీ లోపలేముంది? పాపము. నా యందు మంచిది ఏది నివాసం చేయదని నేను గ్రహించి ఉన్నాను. బయటికి ధర్మశాస్త్రాన్ని ఎంత పాటించినా హృదయంలో పాపం ఉన్నది. అందుకనే భక్తుడు అంటున్నాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి, ఇట్టి మరణానికి లోనైన నా శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? చూడండి, ధర్మశాస్త్రము అంటే పాపం అంటే ఏంటో తెలియజేస్తుంది అంతే. ధర్మశాస్త్రము మనలను పాపము నుండి నీతి వైపు నడిపించదండి. కాబట్టి ధర్మశాస్త్రాన్ని పాటించిన పౌలు అంటున్నాడు, నేను దౌర్భాగ్యుణ్ణి. అంటే ఇప్పుడు ఆయనకు ఎవరు అవసరం కావాలా? మారు మనసు అక్కర. అంటే మారు మనసు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన లేకుండా నీ సొంతగా ఎంత నీతిగా నీవు జీవించినా అది నిష్ప్రయోజనమే. అందుకనే నేను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాను. ఎందుకంటే యేసుక్రీస్తును బట్టి నాకు రక్షణ దొరికింది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, తప్పిపోయినటువంటి గొర్రె ప్రభు దగ్గరికి వెదకి తీసుకుని వచ్చుకున్నాడండి. మనం కూడా పరలోకం నుండి ఆయన తనకు తానుగా రిక్తునిగా చేసుకొని తగ్గించుకొని ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల కొరకాయ ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మన పాపములను క్షమించి మనల్ని రక్షించినాడండి. మారు మనస్సు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించడమే మారు మనస్సు. మారు మనస్సు లేని నీతి నిష్ప్రయోజనం. ఒక ఇద్దరు దేవుని దగ్గరికి వచ్చినారండి మందిరానికి, ధనవంతుడు, సుంకరి. ధనవంతుడు ఏమని ప్రార్థన చేసినాడు? నేను ఇంత ఇస్తున్నాను, ధర్మ ఆదాయంలో ఇంత ఇస్తా ఉన్నాను, ఇట్లా ఉన్నాను, అట్లున్నాను,
వీని వల్లే నన్ను లేకుండా చేసినందుకు నీకు స్తోత్రం అని చెప్తున్నాడు. సుంకర్ ఏమని చెప్తున్నాడు? ప్రభు, ఆ పాపినైనా నన్ను కరుణించు. ఎవరు నీతిమంతుడిగా తీర్చబడ్డారు? సుంకర్. ఈ యొక్క ఉదయకాలంలో మన నీతి క్రియలను బట్టి మనం హెచ్చించుకుంటున్నామేమో. మన జీవితాల్లో ప్రభు ఉన్నాడా? మన నడకలో ప్రభు ఉన్నాడా? ప్రభువును కలిగి మనము సంఘముగా ప్రవర్తిస్తున్నామా? మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల కంటే మారు మనసు కలిగిన ఒక్క పాపి విషయమై పరలోకంలో దేవుడు ఎంత గొప్ప కార్యమై ఉంటే దేవుడు సంతోషిస్తున్నాడండి. ఇదండి మనం కూడా ఒకరికి మీద ఒకరు పోల్చుకొని గొప్పవారు అనిపించుకుంటే కంటే, నువ్వు గొప్పవాడి అనుకుంటే మన ప్రభు దేవాది దేవుడై ఉండి తగ్గించుకున్నాడండి. నీవు దయలేని వాడు అనుకుంటే మన ప్రభు దయగలిగినటువంటి వాడండి. నీవు కనికరంగా ప్రవర్తించకపోతున్నావేమో, మన ప్రభు కనికరం కలిగినటువంటి వాడండి. నీవు ఆయనను జ్ఞాపకం చేసుకుంటే ఈ వేటిలో కూడా నిన్ను నీవు హెచ్చించుకోలేవండి. మనలను మనము హెచ్చించుకోలేని మనము ఇప్పుడే ప్రభు అయిన యేసు క్రీస్తుకు అంగీకరిద్దామండి. ఆయన కొరకు జీవిద్దాం. మారు మనస్సు అక్కరలేని నీతిమంతులుగా ఉన్నామా? మారు మనస్సు అక్కర కలిగిన పాపులుగా మనం ఉన్నాం. ఒకవేళ మనమందరం బాగానే కనపడుతున్నాం, మన హృదయం ఎట్లుందో, నీ హృదయం ఎట్లా ఉందో? పై వేషధారణ కాదు ప్రభువుకు కావాల్సింది. అంతరంగాల్లో సనువుకున్న కార్యాన్ని చూచినటువంటి వాడు మన ప్రభుని అంగీకరించినామా లేదా అని గ్రహించలేడా? అందుకనే ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మారు మనసు మన ప్రభు అయిన యేసుక్రీస్తే, ఆయనను అంగీకరిద్దాం. చూడండి, దేవుని వాక్యం చెప్తోంది గలతీయులకు రాసినటువంటి పత్రికలో. చూడండి, నీతిమంతుడు 3:12 తర్వాత రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషులు ధన్యుడని దావీదు కూడా చెప్తున్నాడు. ఏదైనా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు, ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి వాడు. ఆ ధన్యతలో నీవు ఉన్నావా? ప్రభు చేత మనం నిర్దోషులు. మన నీతి క్రియలను బట్టి కాదు. మనం పరిసయులుగా పిలువబడ్డం గొప్ప సంగతి కాదు. శాస్త్రులుగా పిలువబడ్డం గొప్ప సంగతి కాదు. పాస్టర్లుగా పిలువబడ్డం గొప్ప సంగతి కాదు. ఇంకొక రీతిగా పిలువబడ్డం గొప్ప సంగతి కాదు. ప్రభు చేత నిర్దోషులుగా మనం ఎంచబడిన వారుగా ఉన్నామా? ఆ నిర్దోషత్వం మనలో ఉన్నదా? ఇప్పుడే మన పాపముల కొరకై చనిపోయిన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వద్దాం. ఆయనే మన మారు మనసు. దేవుడు ఈ మాటలు మన కొరకై దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఆరాధన పూజను ముగించుకున్నామండి. మహాగణుడ, మహోన్నతుడ, జీవలింగ మా తండ్రి, జీవాధిపతి, స్తోత్రకునైనా స్తోత్రాలు ప్రభువా. ఇదివరకు నైనా తండ్రి దాసులను బలపరిచి తండ్రి మాకు వినిపింప చేసిన మాటలు బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా స్తోత్రాలు. అవును తండ్రి, ప్రభువానైనా మీరు ఒక గొర్రెనైనా తగ్గిపోతేనైనా తండ్రి, ఎలాగైతే నైనా కాపరి నిన్ను గొర్రెలన్నీ విడిచి ఆ గొర్రెని తెచ్చి నేను ఎంతో సంతోషపడతాడని నైనా తండ్రి, నైనా మీ లేఖనం ద్వారా మాకు చూపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు నైనా. అవును తండ్రి, నైనా సువార్తలు ఉన్న తండ్రి, ఒక ఆత్మ రక్షింపబడితే నైనా మీరు పరలోకంలో నైనా ప్రభా సంతోషించే దేవుడు అయి ఉన్నారు తండ్రి. స్తోత్రాలు నైనా ప్రభా. మేమందరము నైనా సువార్తకు నైనా పురికొల్పి
నైనా మేమందరము చేరి నైనా తండ్రి సువార్తలో నైనా తండ్రి సువార్త చేసి నైనా నీ ఆత్మలను నైనా ప్రభా మీరు ఏర్పరిచిన ఆత్మలను తండ్రి ప్రభా వారి ఎదుకు వెళ్ళి సువార్త ప్రకటించుటకు నైనా తండ్రి మాకును సంఘానికి నైనా ప్రభా భాగ్యం దయచేసి కృప చూపమని నైనా ప్రార్థన చేస్తున్నాము. అదే విధంగా చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని నైనా సంఘాన్ని అంతటినీ జ్ఞాపం చేసుకోండి తండ్రి. స్తోత్రాలు అయ్యా. ఈ ఉదయకాల సమయంలో నైనా చేరు వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని నైనా తండ్రి పేరు పేరున మీరే జ్ఞాపం చేసుకొని నైనా తండ్రి వారి అవసరతలు అక్కర్లు నేను అన్ని చూస్తున్న దేవునివి నైనా ప్రభా మీ కృపలో మీరే తీర్చమని కృప చూపమని నైనా ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా కాలేబు కుమారునికి నైనా రేపటి దినమున నైనా తండ్రి ఆపరేషన్ జరుగుతుండగా మీరే కృప చూపించండి. నేను అదే విధంగా సరోజమ్మ కుమారుడు పెద్ద కుమారుడు నైనా తండ్రి ఆయన మతి స్థిమితమునైనా కోల్పోయి ఉండిగా నైనా తండ్రి మీరే సహాయం దయచేయండి, కృప చూపించండి. ఇంకానైనా సంఘంలోనైనా పెద్దలు వృద్ధులు చిన్నపిల్లలు నైనా ప్రభు అందరూ ఉంటున్నారు నైనా వారికి నైనా మంచి ఆరోగ్యాలు దయచేయండి. నైనా కుటుంబ సమస్యలతోనూ ఇబ్బందుల్లో ఉంటున్న వారిని నైనా ప్రభు మీరే కనికరించి వారికి నైనా తండ్రి శాంతి సమాధానాన్ని దయచేయండి. నైనా చేరు వచ్చిన మమ్మల్ని అందరినీ నీ కృపగల హస్తాలకి సమర్పించుకొని నైనా ముఖ్యంగా నైనా తండ్రి సంఘానికి నీటి కొరత విషయమై ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బోరువెల్లు విషయమై ప్రార్థన చేస్తున్నాం నైనా. 2 చోట్ల బోరు వేసి ఉంటున్నాము నైనా తండ్రి. ఇసుక వచ్చినది, నీరు రాలేదు తండ్రి ప్రవ్వా. 3వ చోటనైనా తండ్రి అక్కడ జియాలజిస్ట్తో పరీక్షించి నైనా బోరు వేయాలని సంఘం అంతయో నైనా ప్రార్థన చేస్తుండగా తండ్రి మీ ద్వారాలు తెరచండి, మీ కృప చూపించండి, సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరూ ప్రేరేపింపబడి నైనా ప్రతి ఒక్కరూ నైనా ధారాళముగా ఇచ్చుటకు నైనా సహాయం దయచేసి మీరే కృప చూపమని నైనా తండ్రి భారము కలిగి సంఘమంతయు నైనా తండ్రి నీటి కొరత తీర్చుకున్నట్లు మీరే మాకు సహాయం దయచేదురని కృప చూపమని చేరు వచ్చిన మమ్మల్ని అందరినీ మరొకసారి నీ కృపగల హస్తాలకి సమర్పించుకుంటూ